వెల్కమ్ టు ఎవెన్ టీవీ న్యూస్. నేను ప్రియాంక. డీటెయిల్స్ చూస్తే జీవనశైలి ఆహారపు అలవాట్లతో క్యాన్సర్ బారిన పడుతున్నారని, అదే జీవనశైలి మార్పులతో క్యాన్సర్ను కొంతమేరకు నివారించవచ్చని లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ అధ్యక్షురాలు డాక్టర్ పైడి సింధూర అన్నారు. మునసబ్బుపేట గురజాడ గాయత్రి కళాశాలలో ప్రపంచ ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ అవగాహన దినోత్సవం సందర్భంగా లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ మౌంటర్ నటకుల మోహన్ ఆధ్వర్యంలో ఇంటర్, డిగ్రీ, పీజీ విద్యార్థులకు ప్యాంక్రియాటిక్ క్యాన్సర్పై ఆమె అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా డాక్టర్ పైడి సింధూర మాట్లాడుతూ, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ అనేది ప్యాంక్రియాస్ కణాలు నియంత్రణ లేకుండా పెరిగే ఒక రకమైన క్యాన్సర్ అని, దీని సాధారణ లక్షణాలు పొత్తి కడుపు, వీపు నొప్పి, బరువు తగ్గడం, కామెర్లు, వికారం, ఆకలి లేకపోవడం వంటి ముఖ్య లక్షణాలన్నారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ సెంట్రల్ సీనియర్ సభ్యులు జేఎన్వి కిరణ్, చైర్పర్సన్ పొడుగు చరణ్, సభ్యులు చౌదరి శ్రీనివాస్, కళాశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. Pancreatic cancer awareness day. Okay, so pancreatic cancer మనకి రోజు చూస్తున్నాం, పేపర్లో మీరు చూస్తుంటారు, చుట్టాల్లోనో ఫ్యామిలీ ఫ్రెండ్స్లోనో ఎవరో ఒకరు క్యాన్సర్తో చనిపోయారంట, క్యాన్సర్ అంట, వాడికి క్యాన్సర్ అంట, వీడికి క్యాన్సర్ అంట అని వింటున్నాం, అవునా? సో ప్రతి ఒక్కరు లైఫ్లో ఏదో ఒక టైంలో వింటున్నాం. అండ్ ఈ రోజుల్లో వాటి సంఖ్య ఎక్కువైపోతుంది. అందుకని మనం దీనికి ఒక అవేర్నెస్ డేగా, అంటే మనం తెలుసుకోవాల్సిన రోజుగా దీన్ని నిర్ణయించుకున్నాం. సో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ అందరి కూడా చాలా చాలా వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ క్యాన్సర్స్. ఓకే, సో ఇప్పుడు క్యాన్సర్ అంటే ఏంటి? సెల్స్. వెరీ గుడ్. సో సెల్ తాలూకా సైజ్ పెరిగినా, సెల్ తాలూకా నంబర్ పెరిగిన, హైపర్ట్రోఫీ ఆర్ హైపర్ప్లేషియా, యూ నో రైట్? సో హైపర్ట్రోఫీ, హైపర్ప్లేషియా అంతే క్యాన్సర్ అంటే, సింపుల్గా చెప్పాలంటే. బట్ ఎందుకు క్యాన్సర్ అంటే భయపడతామంటే, అది ఒకే చోటు ఉండదు, ఒక చోట నుంచి ఇంకో చోటికి స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. బ్లడ్ ద్వారా స్ప్రెడ్ అవుతుంది, లింఫ్ ద్వారా స్ప్రెడ్ అవుతుంది, మన నరాల ద్వారా స్ప్రెడ్ అవుతుంది. ఎలా అయినా ఒక చోట నుంచి ఇంకో చోట రండి పర్లేదు. క్యాన్సర్ అంటే కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గం గోపవరం మండలంలో అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకాన్ని టీడీపీ మాజీ ఎమ్మెల్యే విజయమ్మ, ఇన్ఛార్జ్ రితేష్ రెడ్డి, కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జ రోషన్ కూటమి నాయకులతో కలిసి ప్రారంభించారు. అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ ద్వారా బద్వేల్ నియోజకవర్గంలో 34,148 మంది రైతు కుటుంబాలకు పెట్టుబడి సహాయంగా 23,000 కోట్ల 25 లక్షల రూపాయలను రైతులకు అకౌంట్లు వేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏపీ ఐఐసీ స్టేట్ డైరెక్టర్ ప్రసాద్ రెడ్డి, ఏపీఆర్డీసీ డైరెక్టర్ సాధనకారి రంతు, ఆర్యవైశ్య కార్పొరేషన్ స్టేట్ డైరెక్టర్ వెంకట సుబ్బయ్య పాల్గొన్నారు. సౌండ్ పెట్టుకుందా? ఒకప్పుడు రాయలసీమ రతనాలసీమ అని ముందుకు పోయేది. రైతులు పాడి పంటలతో తొలుతూ మనకు పట్టెడు అన్నం పెట్టి ముందుకు వచ్చేవారు. ఈరోజు రైతులు అన్ని విధాలా వెనుకబడి ఉన్నారు. అటువంటి రైతులను మేమున్నా ఆదుకుంటామంటూ నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, కూటమి ప్రభుత్వం ముందుకు వచ్చి అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ అనే పథకం పెట్టి ప్రతి విడత 7,000 రూపాయలు ఈసారి రెండో విడతగా మీకు ఇస్తున్నారు. ఎందుకంటే అన్నింటిలో రైతులు లాభాపేక్ష ఆశించే వాళ్ళు కాదు. పంటలు పెట్టుకుంటూ ఎన్నో విధాలుగా వాళ్ళు నష్టపోయినా కూడా మళ్ళా తిరిగి రైతు ఆ పంటను పెట్టుకొని ముందుకు పోతున్నారు ఎన్నో విధాలుగా. అటువంటి రైతులను ఆదుకోవాల్సిన అవసరము మనందరికీ ఉంది. రైతునే మన పొట్ట నింపేవాళ్ళు. ఈరోజు ఆ రైతులు లేకుంటే మనకు కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఈరోజు చూస్తున్నాము ప్రతి ఇంట రైతులు ఎన్ని ఇబ్బందులకు గురవుతున్నారో. పంట పెట్టుకుంటారు, పంట పెట్టుకున్నాక కూడా అది సక్రమ
కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళరేవు మండలం గ్రామ పంచాయతీ కార్యదర్శిగా విశేష సేవలు అందించి డిప్యూటీ ఎంపీటీఓగా పదోన్నతిపై కాట్రేనికోన మండలం వెళ్లినున్న శంకర్ నారాయణను ఘనంగా సత్కరించారు. స్థానిక పంచాయతీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ రెడ్డి అరుణ సుహాసినీదేవి, రెడ్డి బాబు, జెడ్పీటీసీ సభ్యులు దొమ్మెటి శామ్యూల్ సాగర్ ఘనంగా సత్కరించి జ్ఞాపికను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా శంకర్ నారాయణ సేవలను పలువురు వ్యక్తులు కొనియాడారు. ఈ కార్యక్రమంలో నడింపల్లి వినోద్, రోళ్ల చక్రవర్తి, చిట్టూరు చలపతి, బండారు దొరబాబు తదితరులు పాల్గొన్నారు. గ్రామాన్ని అభివృద్ధి చేయడంలో ఆయన పాత్ర అందరికీ నమస్కారం అండి. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి మన సర్పంచ్ గారు అయినటువంటి శ్రీ రెడ్డి అన్నస్వామి దేవి గారికి మరియు ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి అందరికీ నమస్కారం అండి. నేను తాళరేవు గ్రామ పంచాయతీలో సుమారు 3.5 సంవత్సరాల పైబడి కార్యదర్శిగా ఇక్కడ విధులు నిర్వహించి గౌరవ శాసనసభ్యులు గారి ఆశీస్సుతో కాట్రేనికోన మండలం డిప్యూటీ ఎంపీగా నేను బదిలీ మీద వెళ్ళానండి పదోన్నతి ద్వారా. అయితే ఆ సందర్భంలో ఈ గ్రామం తాళరేవు గ్రామంలో నాకు ఈరోజు చిరు సన్మానం కార్యక్రమం చేసి గౌరవ సర్పంచ్ గారు, అలాగే గ్రామ పెద్దలు వినోదరాజు గారు, మాజీ సర్పంచ్ వాసుదేవ్ టీం గారు, అలాగే ఇతర గ్రామ పెద్దలు, ఎంపీటీసీ సభ్యులు అందరూ కూడా నన్ను సత్కరించి నేను చేసిన సేవలను కొనియాడారు. ఇది నాకు చాలా ఆనందదాయకం. అలాగే ఈ గ్రామంలో నేను ఈ పనిచేసిన కాలంలో వీళ్ళందరూ ఇచ్చిన సహకారం కూడా చాలా నేను మరవలేనండి. వీళ్ళందరి సహకారంతో ఈ సక్సెస్ నేను సాధించాను అని తెలియజేసుకుంటున్నానండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం ప్రతి నెల ఇంటికి తీసుకొచ్చి వృద్ధులకు, వికలాంగులకు రేషన్ సరుకులు అందజేయమని ప్రభుత్వ అధికారుల ఆదేశాలున్న రేషన్ డీలర్లు కొందరు అసోసియేషన్ ప్రెసిడెంట్ అందే కాశీ అండదండలతో ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. వృద్ధులకు ఇచ్చే రేషన్ బియ్యం గత నెల ఇవ్వకపోవడంతో వృద్ధ దంపతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నేను అసలు నమ్మలేదండి. కాల్ తీసుకుని నేనేమో తేలేనండి. 2 నెలలు వచ్చాడండి. 25వ తారీఖు వచ్చాడండి. వస్తే వాళ్ళ నాన్న బతిమారి తెప్పించుకున్నానండి. నెల అసలు రాలేదండి. ఏం చెప్తారు, చేసుకుని నాకు ఖాళీ లేదన్నాడండి. తెలిపి ఇచ్చినేమో అండి, వెళ్ళలేదండి. ఇంకా చంద్రబాబు నాయుడు అలా చెప్తాడు, వాళ్ళు చెప్పినవన్నీ ఎక్కడ జరుగుతాయి అని అడిగాడండి. అసలు ఇది మనిషి దగ్గర ఉండాలండి. మాస్క్ అది తీసుకెళ్ళినాక అది ఎలా సూర్యకాంతం అండి. ఈ నెల ఇవ్వలేదండి, ఎంతకదా ఇచ్చారండి. ఎందుకు ఇవ్వట్లేదని అడగలేదండి. నేను బయటికి వెళ్ళలేదు. రమ్మన్నారండి, ఇస్తానన్నారు, వెళ్ళలేదండి బయటికి. ఆయన పెద్ద వయసు కదా, గతంలో తీసుకొచ్చి ఇచ్చేవారమ్మా లేదంటే మామూలుగా 1 నెల ఇచ్చారండి పెద్ద వయసు అని, మళ్ళీ ఇవ్వలేదండి. అడగలేదు కదా మా పెద్ద అడిగామేనండి, వచ్చి పెట్టుకెళ్ళమన్నారండి. వచ్చి పట్టుకెళ్ళమని చెప్తున్నారమ్మా. మా మనవరాలు తెచ్చిదండి, మేము వేలుముద్ర వేస్తాం. కనిగిరి నియోజకవర్గంలోని వెలిగండ్ల మండలంలో జరిగిన అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ 2వ విడత నిధుల విడుదల కార్యక్రమంలో ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి పాల్గొన్నారు. రైతుల సమక్షంలో పథకాల ప్రయోజనాలను వివరించిన ఎమ్మెల్యే కేంద్రం సంవత్సరానికి 6,000, రాష్ట్రం 14,000 చొప్పున కూటమి ప్రభుత్వం హామీ మేరకు అందిస్తున్న సహాయం రైతుల ఖాతాలో జమ అవుతున్నది నిదర్శనమన్నారు. కనిగిరి నియోజకవర్గంలో 42,302 మంది రైతులకు అన్నదాత సుఖీభవ కింద 21.15 కోట్లు, పీఎం కిసాన్ కింద 7.27 కోట్లు, మొత్తం 28.42 కోట్లు విడుదల కానున్నట్లు తెలిపారు. அனைவரையும் கட்டி அணைத்து நாங்கள் எடுத்துச் சென்ற ஒவ்வொரு பொருளையும் அவரை உங்கள் சார்பாகவும், கோவை மக்கள் சார்பாகவும், தென் மாநிலங்கள் சார்பாகவும்
இரு விவசாயம் கலாச்சாரத்தோடு வந்தது. விவசாயம் இன்று హనుమకొండలో జరిగిన పత్రికా సమావేశంలో పత్తి రైతుల సమస్యలపై బీఆర్ఎస్ నేతలు దాస్యం వినయ్ భాస్కర్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, తాటికొండ రాజయ్యలు తీవ్రస్థాయిలో ప్రతిపక్షాన్ని ఎద్దేవా చేశారు. రైతుల కోసం బీఆర్ఎస్ ఉద్యమిస్తుంటే కాంగ్రెస్ నేతలు రైతుల బాధలు పట్టించుకోకుండా నిరాధార విమర్శలు చేస్తున్నారన్నారు. కేసీఆర్ హయాంలో వ్యవసాయం, సంక్షేమం, వైద్య రంగాల్లో జరిగిన అభివృద్ధిని నేతలు గుర్తు చేసి ప్రస్తుత ప్రభుత్వమే హామీలు అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తోందన్నారు. రైతుల ఆత్మహత్యలు, బీసీ, ఎస్సీ సమస్యలు, ఆరోగ్య సేవలు, వరి వ్యవసాయం, సీసీఐ కొనుగోలు వంటి అంశాల్లో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. అమ్ముకోలేని దయనీయమైనటువంటి స్థితి పెట్టి మొత్తం కూడా బస్సులలో యాక్సిడెంట్లు అయ్యే పరిస్థితి ఉన్నది. బస్సులలో యాక్సిడెంట్లు అయ్యే పరిస్థితి ఉన్నది మీరు చేయబట్టి. విపరీతమైన ప్రెషర్లో ఉన్నారు ఆర్టీసీ వాళ్ళు. అందుకొరకే మన వరంగల్ హైదరాబాద్తో యాక్సిడెంట్ అయింది. అదే విధంగా మన చేవెళ్లతోలో 20 మంది చచ్చిపోయారు, 24 మంది చచ్చిపోయారు. దానికి కారకుడు స్వయాన రేవంత్ రెడ్డి. నేను ఓపెన్ చెప్తాను. ఎందుకు రేవంత్ రెడ్డి? నిజానికి చేవెళ్ల హైదరాబాద్ మార్గాన్ని 4 లేన్ చేయాలని కేసీఆర్ గారి ప్రభుత్వంలోనే టెండర్లు అయినాయి. దానికి ఎవరో ఎన్జీటీకి పోయిన కేసులు, మరి ఆ కేసు విత్డ్రా చేయించి టెండర్ వేయాలి కదా. ఆ టెండర్ వేసి వర్క్ స్టార్ట్ చేయాలి కదా. ఆ వర్క్ స్టార్ట్ చేయకుండా రేవంత్ రెడ్డి ఏం చేసిండో తెలంగాణ ప్రజలు గమనించాలి. ఈయనకు 15,000 ఎకరాల భూములు ఈయన కుటుంబ సభ్యులకు కల్వకుర్తి ఏరియాలో ఉన్నాయి. ఆ కల్వకుర్తి ఏరియాల భూములకు రేట్లు రావాలని, ఆ భూముల్లో పెద్ద ఎత్తున కూడా మేము ఏదో చేస్తున్నామని చెప్పి ఫ్యూచర్ సిటీ, 4th సిటీ అని చెప్పి డ్రామా చేస్తూ దానికి 8 లైన్ రోడ్డు శాంక్షన్ చేసి ఆ కాంట్రాక్ట్ తీరా తీసుకుపోయి ఆంధ్ర ప్రాంతానికి చెందిన బీజేపీ ఎంపీ సీఎం రమేష్కి ఇచ్చిండు. ఇవ్వడమే కాకుండా మొబిలైజేషన్ అడ్వాన్స్ కూడా ఇచ్చిండట. ఇక చూడండి కథ. మరి పేదోళ్ళు కొందరు ఆత్మహత్యలు చేసుకుంటున్న సందర్భంలో ప్రత్యేకించి పత్తి రైతులు గిట్టుబాటు ధర రాక, సీసీఐ కొనుగోలు చేయక, పార్వతీపురం మన్యం జిల్లాలో రైతులకు మినుములు, పెసలు సకాలంలో అందకపోవడంపై సిపిఎం జిల్లా కమిటీ సభ్యుడు కొల్లి సాంబమూర్తి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. వరి కోతలు 40% పూర్తయిన దశలో అంతర్గత పంటలకు అవసరమైన మినుములు, పెసలు ఇంకా రైతు సేవా కేంద్రాలకు చేరకపోవడంతో రైతులు దళారుల వద్ద అధిక ధరలకు కొనాల్సిన పరిస్థితి లేనందున ప్రభుత్వమే తక్షణ చర్యలు తీసుకోవాలన్నారు. గత ప్రభుత్వంలో విత్తనాలు సమయానికి అందినట్లు గుర్తు చేసిన ఆయన ఇప్పుడైనా పూర్తి స్థాయిలో కట్టెలతో పాటు మినుములు, పెసలు అందజేయలేకపోతే సిపిఎం పార్టీ రైతులతో కలిసి ఆందోళనకు దిగుతుందని హెచ్చరించారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకు అన్ని విధాలుగా భరోసా అనుకుంటున్న నేపథ్యంలో నేటికి కూడా మినుములు కానీ పెసలు కానీ ఇవ్వకపోవడం చాలా అన్యాయం. గత ప్రభుత్వంలో మినుములు పెసలు ఇచ్చారు, ఈ ప్రభుత్వం కలిసి అదే కూడా ఇవ్వని పరిస్థితి ఉంది. కాబట్టి వెంటనే ఇప్పటికైనా మినుములు, పెసలు రైతు సేవా కేంద్రాల ద్వారా వెంటనే రైతులకు ఇచ్చి అన్ని విధాలుగా ఆదుకోవాలని చెప్పి మేము సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు మాట్లాడితే పాలకులు రైతే రాజు, రైతే ఈ దేశానికి వెన్నెముకని పత్రిక ప్రకటనలు ఇవ్వడమే తప్ప మరి రైతులకు ఆదుకునే పరిస్థితి ఎక్కడ ఉందని చెప్పి తెలియజేస్తున్నాం. ఎందుకంటే మరి ఇంత నిర్లక్ష్యం ఈ రోజుకి కూడా మినుములు కానీ పెసలపై ఇవ్వకపోతే మరి ఎలాగని చెప్పి తెలియజేస్తున్నాం. ఈరోజు మధ్య దళారుల దగ్గర మినుములు, పెసలు రైతులు అధిక మోతాదులో డబ్బులు కొనుక్కొని మోసమయ్యే పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పటికైనా రైతు భరోసా, రైతు మీ సేవా కేంద్రాల ద్వారా వెంటనే ఈ మినుములు, పెసలు రైతులకు అన్ని విధాలుగా సబ్సిడీ డబ్బులు ఇచ్చి ఆదుకోవాలని చెప్పి సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తాం. పార్వతీపురం, మన్యం జిల్లా. శ్రీశైలం మహాక్షేత్ర ధర్మకర్తల మండలి 2వ సమావేశంలో 14 ప్రతిపాదనల్లో 11కు ఆమోదం లభించగా 2 వాయిదా వేసి ఒకదాన్ని తిరస్కరించారు. చైర్మన్ రమేష్ నాయుడు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఈవో శ్రీనివాసరావు, ధర్మకర్తలు, సభ్యులు పాల్గొన్నారు. చెంచు భక్తులకు ప్రతి నెల ఒకరోజు ఉచిత స్పర్శ దర్శనం, మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు, టికెట్దారులకు ఉచిత లడ్డు, గోశాల పునరుద్ధరణ, భక్తుల కోసం సూచనలు, ఫిర్యాదుల ప్రత్యేక వ్యవస్థ, డిజిటల్ బోర్డులు, హెల్ప్ లైన్ సెంటర్ల వంటి నిర్ణయాలు తీసుకున్నారు. ఆవరణలో ఏర్పాటు చేయాలని నిర్ణయించడం జరిగింది. అలాగే సిఆర్ఓ ఆఫీస్లో కూడా ఒక డిస్ప్లే బోర్డు ఏర్పాటు చేయాలని
నిర్ణయించడం జరిగింది. భక్తుల నుంచి ఫిర్యాదులు తీసుకోవడానికి ఫిర్యాదుల బాక్సు ఒక 3-4 చోట్ల ఆలయ పరిసరాల్లో ఇది ఏర్పాటు చేయబోతున్నాం. ఇవన్నీ కూడా ఈరోజు జరిగిన ధర్మకర్తల మండలిలో నిర్ణయించడం జరిగింది. ఓం నమః శివాయ. విజయనగరం జిల్లా డెంకాడ మండలం బంటుపల్లిలో నిర్వహించిన మన ప్రజలతో మన ఎమ్మెల్యే కార్యక్రమంలో ఎమ్మెల్యే లోకం నాగమాధవి ఇంటింటి పేరున ప్రజల సమస్యలను తెలుసుకుని సీసీ రోడ్లు, డ్రైన్స్, మంచినీటి పైప్లైన్ లీక్లు, రెవెన్యూ సమస్యలు, ఎస్సీ కాలనీ గృహ నిర్మాణ సమస్యల పరిష్కారానికి అధికారులు వెంటనే ఆదేశించారు. గొడ్డుపాలెం, భోగాపురం కాలువల పూడికతీత, శుభ్రపరిచే పనులను ప్రత్యేక వర్క్గా చేర్చి ఆక్రమణలు తొలగించాలని, బంటుపల్లి వాటర్ ట్యాంక్ నుంచి భోగాపురం వరకు స్ట్రెచ్ను ప్రాధాన్యంగా శుభ్రం చేయాలని సూచించారు. గ్రామంలో నీటి పంపిణీ, చెరువు సంరక్షణ, మౌలిక సదుపాయాల మెరుగుదలకు అధికారులు నిబద్ధతతో పనిచేయాలని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. కల్వర్ట్ క్లోజ్ చేసి రోడ్ వేస్తుంటే మీరేం చేస్తున్నారు? నేను అక్కడ వరకు చెప్పాను మేడం. ఎక్కడ వరకు? వేయనివ్వకుండా ఎందుకు ఆపలేదు అంటున్నాను. మీరు వేయనివ్వకుండా ఎందుకు ఆపలేదు? అక్కడ వరకు చెప్పిన తర్వాత నాశనం అయిపోతాయి. అర్థమవుతున్నది మీ అందరికీను. కాబట్టి దాని మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టమంటున్నాను. అలాగే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము ఒకటే చెప్తున్నాం, ప్రజాశ్రేయస్సు కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం మాత్రమే 3 పార్టీలు కలిపి ఈరోజు మీ ముందుకు వచ్చాయి. మీరు ఆదరించారు, 164 మందిని గెలిపించారు, అత్యధిక మెజారిటీతో గెలిపించారు. ఎప్పుడు మన నియోజకవర్గంలో మహిళ గెలిచిన దాఖలాలు లేవు. అలాగే 40,000 మెజారిటీతో ఎప్పుడు ఏ ఎమ్మెల్యే అక్కడ గెలవలేదు. అంత మెజారిటీతో నన్ను గెలిపించినప్పుడు నేను ఇంకెంత బాధ్యతగా ఉండాలో మీరు చూడండి. అంటే మీరు నాకు అధికారం ఇచ్చింది నేను బాధ్యతతో పనులు చేయడానికి, అంతేగాని ఒక ఎమ్మెల్యే అయ్యానని కారు వేసుకొని తిరగడానికి కాదు. నేను ఎప్పుడూ దాని గురించి ఆలోచించను. తల ఒగ్గి మీకోసం పనిచేస్తానని కూడా ఈరోజు చెప్తున్నాను. నాయకులు ఎవరు వచ్చినా, ఏ పార్టీ వాళ్ళు వచ్చినా కూడా ఊర్లో సమస్య ఉందంటే వింటాను. నేను విని దానికి కావాల్సిన నిధులు సమకూరుస్తాను. రాజకీయ పార్టీలకు అతీతంగా పనిచేయాలి. ఎందుకంటే ఎలక్షన్లు వచ్చినప్పుడు ఏమైనా కొట్టుకోండి, ఎప్పుడు కూడా మీకు 100% ప్రజలు ఆ ఊర్లో ఓటేయరు. జల సంరక్షణలో ఆదర్శంగా నిలిచి రాష్ట్రపతి అవార్డు అందుకున్న ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షి షా జిల్లా కేంద్రానికి చేరుకోగా అధికారులు, సిబ్బంది, ప్రజలు ఘన స్వాగతం పలికారు. ఆఫీసర్స్ క్లబ్ నుండి క్యాంప్ కార్యాలయం వరకు గుస్సాడి, బతుకమ్మ, బోనాల నృత్యాలతో నిర్వహించిన విజయోత్సవ ర్యాలీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ సందర్భంగా కలెక్టర్ రాజర్షి షా ఈ అవార్డు తనది కాదు, జిల్లా వాసుల కృషికి వచ్చిన గౌరవమని పేర్కొంటూ రైన్ వాటర్ హార్వెస్టింగ్, చెరువుల పునరుద్ధరణ, వాటర్ స్మార్ట్ విలేజ్ వంటి కార్యక్రమాల వల్లే ఈ గుర్తింపు లభించిందన్నారు. దక్షిణ జోన్లో మొదటి స్థానం రావడం జిల్లాకు గర్వకారణమని, కేంద్రం ప్రకటించిన 2 కోట్ల రూపాయలు జల సంరక్షణలో కొత్త కార్యక్రమాలకు వినియోగిస్తామన్నారు. అనంతరం క్యాంపు కార్యాలయంలో కేక్ కట్ చేసి సిబ్బందితో ఆనందాన్ని పంచుకున్నారు. గుండె వ్యాధులతో బాధపడుతున్న చిన్నారుల తల్లిదండ్రులపై ఆర్థిక భారం పడకుండా రిమ్స్ నుంచే అన్ని వైద్య సేవలు అందుబాటులో ఉండేలా ప్రణాళికలు రూపొందించాలని ఆదిలాబాద్ కలెక్టర్ అధికారులను ఆదేశించారు. రిమ్స్లో అపోలో, ఆర్బీఎస్కే ఆధ్వర్యంలో జరిగిన ఉచిత పీడియాట్రిక్ కార్డియాలజీ శిబిరంలో పాల్గొని 150 మంది చిన్నారులకు పరీక్షలు జరుపుతున్న పరిస్థితిని పరిశీలించిన కలెక్టర్ పరీక్షలు, మందులు, స్కానింగ్, 2D ఈకో వంటి సేవలను రిమ్స్లోనే ఉచితంగా అందించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. పేదలకు నాణ్యమైన వైద్యం చేరుకునేలా అపోలో ముందుకు రావడం అభినందనీయమని పేర్కొంటూ అవసరమున్న వారిని కేవలం రవాణా ఖర్చులతోనే హైదరాబాద్కు పంపే విధంగా వ్యవస్థను బలోపేతం చేయాలని రిమ్స్ డైరెక్టర్కు సూచించారు.
ఈసీజీ కానీ ఈకో కానీ ఇవి అన్నీ మన దగ్గర ఉన్నాయి. ఇవి బయట ఎక్కడైనా చేయించుకోకండి. So last camp we did 2 years back. It was a long gap. January. Then madam, which day? అందరికీ నమస్కారం. ఈరోజు రిమ్స్లో డిస్ట్రిక్ట్ ఎర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్లో రిమ్స్ ఆర్బిఎస్కే డిపార్ట్మెంటు మరియు అపోలో నుంచి పీడియాట్రిక్ కార్డియాలజీ క్యాంపు ఈరోజు ఏర్పాట్లు చేయడం జరిగింది. ఫస్ట్ దీంట్లో ఇంపార్టెంట్ థింగ్ అంటే ఆర్బిఎస్కే డాక్టర్స్ వారు ఫీల్డ్ లెవెల్లో ఇటువంటి కేసెస్కి, ఎందుకంటే ఆర్బిఎస్కే స్క్రీనింగ్ మొత్తం సంవత్సరం జరుగుతాయి కాబట్టి ఆర్బిఎస్కే డాక్టర్స్ ఎటువంటి కేసెస్కి స్క్రీనింగ్ చేసుకొని మళ్ళీ వారికి వాళ్ళ వెహికల్స్లోనే ఆర్బిఎస్కి ఏవైతే వెహికల్స్ ఉన్నాయో దాంట్లోనే మళ్ళీ ఈ క్యాంప్కి తీసుకొని రావడం జరిగింది. ఇక్కడ మళ్ళీ వచ్చిన తర్వాత మనం రిజిస్ట్రేషన్స్ చేసుకొని తర్వాత అపోలో నుంచి ఒక పీడియాట్రిక్ సీనియర్ అసిస్టెంట్స్ ఆబ్స్టెట్రిక్స్ అరుణ ఆదిలాబాద్ జిల్లాలో సీనియర్ సిటిజన్లకు సముచిత గౌరవం లభిస్తే సమాజం మరింత అభివృద్ధి చెందుతుందన్నారు కలెక్టర్ రాజర్షీష. అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవాన్ని పురస్కరించుకుని జెడ్పీ సమావేశ మందిరంలో నిర్వహించిన కార్యక్రమాన్ని కలెక్టర్ జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించారు. వయోవృద్ధుల సంరక్షణ కోసం ప్రభుత్వం సీనియర్ సిటిజన్ యాక్ట్ను తీసుకురావడం, దాన్ని ప్రచారం చేయడం, డే కేర్ కేంద్రాలు ఏర్పాటు చేయడం వంటి అంశాలను కలెక్టర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వయోవృద్ధులను మెమోంటేలు అందించి మెడికల్ క్యాంపుకు పరిశీలించి వైద్యులకు సూచనలిచ్చారు. డీసీసీబీ చైర్మన్, అధికారులు, వైద్యులు, వయోవృద్ధులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వారి నుంచి సమాజం నేర్చుకోవాల్సిన కార్యక్రమంలో భాగంగా జాతీయ స్థాయిలో ఉత్తమ తరఫున వారిని సత్కరిస్తున్నారు. ఆ తర్వాత లయన్స్ క్లబ్ వారి ఆధ్వర్యంలో కూడా ఇప్పుడు సత్కారాన్ని అందజేస్తున్నారు. సింధూరి జయశ్రీ గారు చప్పట్ల ద్వారా వారికి అభినందనలు తెలియజేయాలి. ఇంటర్నేషనల్ డే ఆఫ్ సీనియర్ సిటిజన్స్ కార్యక్రమం చేసుకుంటున్నాం. ఇందాక ఈడబ్ల్యూ గారు చెప్పారు, యాక్చువల్గా ఇది మనం అక్టోబర్లో జరపాల్సిన కార్యక్రమం, కానీ ఎప్పుడు కోడ్ ఉండడం వల్ల మనం కార్తీక మాసం సందర్భంగా శ్రీ బ్రహ్మరమ సమేత మల్లికార్జున ఆలయంలో భక్తులు స్వామికి విశేష పూజలు నిర్వహించారు. ప్రతి నెల అమావాస్య రోజున స్వామికి పంచామృత అభిషేకం చేయడం ఆనవాయితీగా జరుగుతుంది. కార్తీక మాసంలో చివరి అమావాస్య నాడు ఆలయ పూజారి బసవరాజు స్వామి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. కనిగిరి అనురాధ, శంకర్ గౌడ్ దంపతులు స్వామికి పంచామృతంతో అభిషేకం చేసి భస్మం, పూలతో అలంకరించారు. భక్తులు గంగాజలంతో పంచామృత అభిషేకం చేసి భజనలు చేశారు. మహిళలు కార్తీక దీపాలు వెలిగించి స్వామికి సమర్పించారు. శంకర్ గౌడ్ అన్నదాన కార్యక్రమం నిర్వహించగా పూర్వ విద్యార్థుల మిత్ర బృందం సతీ సమేతంగా హాజరయ్యారు.
కడప జిల్లాలో టీడీపీ వారు ఎగ్జిబిషన్ డబ్బును మున్సిపల్ ఖజానాకు గండి కొట్టాలని చూశారని వైసీపీ నిరాహార దీక్షల ద్వారా 80 లక్షల రూపాయల వసూలు చేశామన్నారు ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్. జీఎస్టీ బాకీ 35 లక్షల రూపాయలకు కూడా నిర్వాహకులు త్వరలో చెల్లించవలసిందిగా, లేకపోతే మళ్లీ నిరాహార దీక్షలు చేపట్టి వసూలు చేస్తామన్నారు. 15 రోజుల పోరాట ఫలితంగా మున్సిపాలిటీకి ఆదాయం చేకూరేలా వైసీపీ చర్యలు ఫలితాన్నిచ్చాయన్నారు. ఎగ్జిబిషన్ నిర్వహించిన నిర్వాహకులు సుమారుగా 88-90 లక్షలు ఎగరగొట్టడానికి సిద్ధమై ఉన్నారు. అది మీ ధనమే ప్రజలారా, ప్రజలకు సంబంధించినటువంటి ధనమే. అది మున్సిపల్ ఖజానాకు చేరాలి. ఆ డబ్బుతోనే రోడ్డు, కాలువ, మంచి పనులు, అభివృద్ధి పనులు మనం చేసుకుంటాం. అయితే ఆ డబ్బు మీకు చెందవలసిన, మీ అభివృద్ధి కొరకు వినియోగించవలసిన డబ్బును తెలుగుదేశం పార్టీ నాయకులు వాళ్ళ స్వార్థానికి ఎగరగొట్టే ప్రయత్నం చేస్తే, అది కూడా మీ దగ్గర నుంచి 35 రూపాయల టికెట్ తీసుకోవాల్సిందే 100 రూపాయల టికెట్ తీసుకున్నారు. మున్సిపల్ చైర్మన్ భీమనపల్లి లక్ష్మీదేవి గారు ఖరారు చేసినది 35 రూపాయల టికెట్ పెద్దలకు, పిల్లలకైతే 25. అది కూడా అన్యాయంగా అక్రమంగా వరదరాజుడి ఆశీస్సులతో, కొండారెడ్డి ఆశీస్సులతో 100 రూపాయలు రాబట్టారు. దానికి వాళ్ళు ఇప్పుడు సమాధానం చెప్పరు కూడా. సరే, మీ దగ్గర రాబట్టారు కదా, కనీసం మున్సిపాలిటీ కట్టాల్సిన డబ్బైనా కట్టాలంటే అది కూడా కట్టకుండా 90 లక్షలు ఎగరగొట్టే ప్రయత్నం చేసినారు. ఈ నేపథ్యంలో ప్రజాధనాన్ని కాపాడాలన్న ఏకైక లక్ష్యంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో మా కౌన్సిలర్లు కానీ, చైర్మన్ గారు కానీ, వైస్ చైర్మన్ ఇద్దరు కానీ, నేను కానీ, మా పార్టీ పెద్దలు కానీ అందరం కలిసి రిలే నిరాహార దీక్ష నిర్వహించినాం. కడప జిల్లా జమ్మలమడుగు శాఖ గ్రంథాలయంలో 58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా స్వదేశీ, విదేశీ పురాతన నాణాలు, నోట్ల ప్రదర్శన ఏర్పాటు చేసి ఆకర్షణీయంగా నిర్వహించారు. ఈ సందర్భంగా లైబ్రరియన్ నాదెండ్ల బాబ్జీ మాట్లాడుతూ, ఇటువంటి ప్రదర్శనలు సాంస్కృతిక వారసత్వాన్ని వెలుగులోకి తెచ్చి నాటి పాలకులు, ఆర్థిక వ్యవస్థ, సంస్కృతి గురించి ప్రజలకు అవగాహన కల్పిస్తాయని తెలిపారు. ముఖ్యంగా చరిత్ర, విద్యార్థులు, ఆసక్తిగల ప్రజలకు నాణాల ప్రాముఖ్యతను అర్థం చేసుకునేందుకు ఇవి ఎంతో ఉపయోగకరమన్నారు. జమ్మలమడుగు శాఖ గ్రంథాలయం నందు 58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు నవంబర్ 14-20 జరుగుతున్నవి. ఇందులో భాగంగా 14 చిల్డ్రన్స్ డేను మొత్తం చెప్పమంటారా? 58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలను నవంబర్ 14-20 జరుగుతున్నవి. అందులో భాగంగా 4వ రోజున స్వదేశీ, విదేశీ నాణ్యాల ప్రదర్శన ఏర్పాటు చేయడం అనేది. ఇందులో అశోకుల కాలం నుండి ఏర్పడినటువంటి కాయిన్స్, నేటి వరకు ఉన్నటువంటి నోట్లను ఏర్పాటు చేయడం అయింది. అలాగే 120 విదేశీ సంబంధించిన నోట్లను ప్రదర్శన ఏర్పాటు చేయడం అయింది. ఈ కాయిన్స్ ఎగ్జిబిషన్ వల్ల చారిత్రక సంబంధించిన విషయాలు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుందని. ఇవి అప్డేట్స్. కీప్ వాచింగ్ MNTV న్యూస్.